చీరాల పట్టణం విఠల్ నగర్ గ్రామంలో నివసించే రాంబాబు అనే వ్యక్తిపై గత 2 సంవత్సరాల క్రితం తప్పుడు కేసు నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేశారని, ఇప్పటికీ ఆ కేసులో పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుందని వాపోయాడు. తమపై పెట్టిన తప్పుడు కేసును తక్షణమే తీసేయాలని బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో PGRSలో కలెక్టర్కు బాధితుడు అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీ షాపు నడుపుకొని జీవితం గడిపేవాడినని, గత 2 సంవత్సరాల క్రితం స్థలం వివాదంగా పోలీస్ స్టేషన్కి వెళ్లానని, పోలీసులు న్యాయం చేయకపోవడంతో ప్రకాశం జిల్లా ఎస్పీకి తమ సమస్యను తీసుకెళ్లానని తెలిపారు. ఈ సందర్భంలోనే పోలీసులు తమపై కక్ష గట్టి తప్పుడు కేసు నమోదు చేసి జైలు పాలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు రాంబాబు అండి. నేను విఠల్ నగర్లో ఉంటాను. టీ మాస్టర్గా పనిచేస్తూ ఉంటాను. నాకు చీరాల వంటంలో నాగరాజ ఎస్ఐ గారు ఉన్నప్పుడు నా స్థలం విషయంలో అవతల సపోర్ట్ చేస్తుంటే నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళా ఒంగోలు. అది ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే అది నాదేం తేలిపోయింది, నా ఇల్లు నాకు దక్కింది. తర్వాత ఆయన ఆ రోజు అంటపోయింది వంటంలో నన్ను, నా కొడక నేను ఏదో రోజు ఇరికిస్తారా అన్నాడు. పోలీసులు ఎట్లా అంటారని కామ్గా నా పని చేసుకుంటా ఉన్నా. నేను ఓ రోజు ఇంటికి వెళ్తున్నా పేరాల సెంటర్ నుంచి వెళ్తుంటే 4 కానిస్టేబుల్ వచ్చి నన్ను 2 టౌన్ కూడా తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళగా నాగరాజ ఎస్ఐ గారే ఉన్నాడు. ఉండగాల్లో ఎవరో ఎత్తుని చూపించి తెలిసాను, నాకు తెలియదు అన్న. ఇక ఏం మాట్లాడలేదు, కొడతా ఉన్నారు. అరికాల మీద కానీ అరిచేతుల మీద కానీ బట్టనలు కూడా ప్యాచర్, ఈరోజు కూడా వంగదు చేయలేదు. అలా నా కర్మ అనుకొని వదిలేశాను. తర్వాత కొట్నూలు హాస్పిటల్ కన్నా పంపాలి కదండి, హాస్పిటల్ కూడా పంపలా, జైలుకి పంపించారు. అక్కడ కేసులో ఉన్న సంగతి మా వాళ్ళకి కూడా తెలియదు. 3వ రోజు అరెస్ట్ పెట్టే ముందు నన్ను మా అబ్బాయి ఫోన్ చేసి కవర్ చేసి పంపించారు. పంపించిన తర్వాత ఒంగోలు జైలు సూపరింటెండెంట్ గారు నా ఏళ్ళు చూసి ఎవరో ఈ రకంగా కొట్టారు, హాస్పిటల్ పంపించాడు. హాస్పిటల్ పంపించి ఆ పని చేసుకుంటా ఉన్నాను. ఇప్పటికీ సర్లే నా కర్మ అనుకొని వదిలేశాను. సబ్స్టిట్యూట్ ఓపెన్ చేశారు. సబ్స్టిట్యూట్ ఓపెన్ చేసి వారం సంతకాలు అంటారు. ఓ రైతుల పూట వస్తారు, ఎంక్వైరీ అంటారు. 6 నెలలకు ఒకసారి వస్తారు, ఎంఆర్ఓ దగ్గర అంటారు. ఆధార్ కార్డుదా, రేషన్ కార్డుదా. నేను గంజా అమ్మేవాడిని అండి. చీరాల్లో 2,20,000 మంది జనాభా ఉన్నారు. నేను గంజా అమ్మేవాడిని. అయితే రుజువు చేయండి. నన్ను తీసుకెళ్ళి కానిస్టేబుల్ చెప్పమానండి. లేదా అదే కేసులో పెట్టారు కదా నన్ను, దాంట్లో 8 మంది ముద్దాయి, 5వ ముద్దాయి నేను. ఆ 8 మందిని అడగండి నన్ను ఎందుకు ఇట్లా చేశాడు. ఆయన రచ్చగొట్టి నాగరాజ ఎస్ఐ గారు సోమశేఖర్ని రచ్చగొట్టి భయంకరమైన దెబ్బలు. మళ్ళీ పైపెచ్చు అరెస్ట్ పెట్టే ముందు జడ్జి గారు, నువ్వేమన్నా చెప్పావంటే మా మీద నీకు పెట్టింది 350 గ్రాములే, 50 కేజీలు పెడతాం, హైకోర్టు బెయిల్ తెచ్చుకోవాలంటే నీకు మినిమం 5 లక్షలు ఖర్చు అయ్యిద్ది అన్నీ చాలా రకంగా బెదిరించారు. దీని మీద నేను 2 సంవత్సరాల నుంచి మన చంద్రబాబు దగ్గరికి వెళ్ళాను, లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళాను, వరలరావు దగ్గరికి వెళ్ళాను. తర్వాత కలెక్టర్ గారికి ఇప్పుడు 3వసారి కలవటం. ఏ న్యాయం జరగట్లా. అక్కడ పంపిస్తారు డిఎస్పీ ఆఫీస్ కాడికి, నీ మీద కేసు ఉంది అందుకనే సబ్స్టిట్యూట్ ఓపెన్ చేసామని ఇస్తారు. నా మీద మీరు అన్యాయంగా కేసు పెట్టారనే కదా నేను ఫిర్యాదు చేస్తుంది. నేను తప్పు చేసిన వాడిని అయితే మీరు ఎందుకు ఊరుకుంటారు? నేను చీరాల్లో ఉన్నాను, ఇప్పుడు నువ్వు చీరాల వంటానికి వచ్చావు, ఏంది తీసుకెళ్ళి కొడతావుగా, తప్పుందా కాబట్టేగా నువ్వు కాముగా ఉంది. దీని మీద పైవారు విచారించి ఒక మంచి ఆఫీసర్ని వేసి దీని మీద విచారించి నన్ను ఇబ్బంది పెట్టిన సోమశేఖర్ సిఐ నాగరాజ తీసుకొని కానిస్టేబుల్ మాత్రం కొట్టలేదు. ఆయన మీద వాళ్ళు చెప్తూనే ఉన్నారు అది మంచివాడు సార్, అటువంటి కాదని. కానీ రచ్చగొట్టింది నాగరాజ, కొట్టింది సోమశేఖర్. వీళ్ళ మీద మంచి ఆఫీసర్ని వేసి విచారణ జరిపి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం.